వెల్కమ్ బ్యాక్. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎండగట్టారు. బనకచెర్ల నిర్మాణానికి మద్దతుగా కాళేశ్వరంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఖండించాల్సిన సీఎం రేవంత్ వంతపాడేలా మాట్లాడటాన్ని తప్పుపట్టారు. నంది మేడారం పంప్ హౌస్లను ఆన్ చేసి నీళ్లెత్తిపోయడమే కాళేశ్వరం పక్కాగా ఉందనడానికి నిదర్శనమన్నారు. వర్షాలు సమృద్ధిగా పడటంతో రైతులంతా సాగు విస్తృతం చేశారన్న జగదీష్ రెడ్డి ఒక్క ఎకరా ఎండకుండా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ప్రభుత్వం కాళేశ్వరం కూలిపోయింది అని చేసిన అబద్ధం నిజమని చెప్పి మరోసారి నిరూపితమైంది. మన నందిమేడారం పంపులో ఆన్ చేసి మిడ్ మానర్కి ఎట్లయితే నీళ్ళు తెచ్చిండ్రో అక్కడి నుండి గతంలో మల్లెన సాగర్కి అక్కడ నుండి కొండపోచమ్మ కూడా ఏదైతే నీళ్ళు తీసుకొచ్చిండ్రో అదే పద్ధతుల్లో సూర్యాపేట జిల్లా కూడా నీళ్ళు తీసుకురావాల్సిన బాధ్యత ఇరిగేషన్ మంత్రి గారి పైన ముఖ్యమంత్రి గారి పైన ఉంది. సూర్యాపేట జిల్లాలో గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సాగు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపోయే పద్ధతుల్లో నీళ్లు ప్రభుత్వం ఇస్తుందని ఆశించే రైతులు పెట్టుబడి పెడుతున్నారు. దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ దురదృష్టవశాత్తు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి ఇద్దరు అవగాహన ఉపన్యాసాలని విన్నాం. బనకచెర్ల కట్టి తీరుతామని, బనకచెర్లలో ఏదో వృధా జలాలు, సముద్రం పోయే జలాలు మా మీద చెల్లిపోతున్నాయి, మేము వరదలు భరిస్తంగా నీళ్లు వాడుకోమా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి మాత్రం ఆ విషయాన్ని వదిలిపెట్టి మళ్ళీ కాళేశ్వరం లేనే లేదు అని ఏదైతే చెప్పిండో ఇది కేవలం బనకచెర్ల కొరకే. చంద్రబాబు మాట్లాడిన దానికి సపోర్ట్గానే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరం నుంచి మేము 240 టీఎంసీల నీళ్లు వాడుతున్నాం, అందుకే గోదావరిలో చుక్క నీళ్లు కూడా లేవు, ఎట్టి పరిస్థితుల్లో కూడా బనకచెర్ల కట్టడానికి వీలు లేదు అని చెప్పాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి లేనే లేదు కాళేశ్వరం అని మాట్లాడడం అంటేనే చంద్రబాబుకు వంత పలకడము. ఇది చెప్పకపోతే బనకచెర్లకు అనుమతి ఇచ్చినట్టే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే. మీరు ప్రారంభించాల్సిందల్లా కేవలం కన్నెపల్లి పంప్ హౌస్, గోలివాడ పంప్ హౌస్, ఈ రెండింటిని వాడితే సరిపోతుంది. తెలంగాణ రైతాంగం, సూర్యాపేట జిల్లా రైతాంగానికి ఒకటే కావాలి, నువ్వు నీళ్ళు ఇవ్వాలి అంతే. ఈ సంవత్సరం ఒక ఎకరం ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఈ ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగం కూడా తగు రీతిలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో బనకచెర్లను వ్యతిరేకించి తీరాలి. గోదావరి పైన ఇంకొక ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఆ ట్రిబ్యునల్ ఎన్ని నీళ్లు ఉన్నాయని తేల్చిన తర్వాత మాత్రమే మిగతా ప్రాజెక్టులు, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు అనుమతి గురించి ఆలోచించాలి తప్ప ఇప్పుడు ఉన్న నీళ్ళ మీద ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు. ఈ విషయాన్ని మాట్లాడకుండా రేవంత్ రెడ్డి దాచిపెట్టడం, మళ్ళీ కేసీఆర్ గారి పైన మాట్లాడడం అంటే ఇది చంద్రబాబు వంతపడడం తప్ప ఇంకోటి కాదు, తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదు.